దేశంలోనే అత్యున్నత ఆరోగ్య పథకం జగనన్న ఆరోగ్య సురక్ష సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రెండో దశ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా సుమారు 10 లక్షల మందికి వైద్య సేవలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రామాలు, వార్డు స్థాయిలో ప్రజలకు స్పెషలిస్టులు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటిని జల్లెడపట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి సత్వర చికిత్సలు చేయించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని వైద్య శాఖ ప్రారంభించి 10 లక్షల మందికి వైద్య సేవల మైలురాయికి చేరువైంది. నిర్దేశించిన షెడ్యూల్ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సురక్షా శిబిరాలను నిర్వహిస్తూ స్పెషలిస్టు వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. శిబిరం వద్దే కంటి వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, డెంగీ, మలేరియా వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మండలాలను విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల్లో రాష్ట్రమంతటా 13,954 శిబిరాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే 2,838 నిర్వహించారు. శిబిరాల ద్వారా గ్రామాల్లో 6,94,596, పట్టణాల్లో 2,53,668 చొప్పున మొత్తంగా 9,48,264 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఒక్కో శిబిరంలో సగటున 334 మంది వైద్య సేవలు అందుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 58,474 మంది ఉచిత చికిత్సలు పొందారు. నంద్యాల జిల్లాలో 57,894, వైఎస్ఆర్ జిల్లాలో 51,735 మంది స్పెషలిస్టు వైద్య సేవలు అందుకున్నారు. శిబిరాల వద్దే 1,00,000కు పైగా స్పాట్ టెస్టులు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. తొలి దశ జేఏఎస్ కార్యక్రమంలో 12,423 శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వం 60,27,843 మందికి ఉచిత వైద్య సేవలు అందించింది. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు 1,64,982 మందిని తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వీరు ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కింద 500 రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. రిఫరల్ కేసుల్లో బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్సలు చేయించడంతో పాటు చికిత్స తర్వాత అండగా నిలుస్తోంది. జగనన్న సురక్ష సామాన్యులకు రక్షగా మారుతోంది. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు వైద్యం అందించే కల్పతరువుగా మారుతోంది. నిరుపేదలకు ఆరోగ్యానికి బాసటగా నిలుస్తున్న ఈ కార్యక్రమానికి జనం జేజేలు పలుకుతున్నారు.